హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హనీ వ్లాగ్స్. మేమైతే ఇప్పుడే సీతమ్మ గుహ నుండి అయితే బయలుదేరినాం. నెక్స్ట్ సప్తశృంగి అనే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అది నాసిక్ నుండి 60 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. దుర్గమ్మ టెంపుల్ వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము ద్రాక్ష తోటకైతే వచ్చినాం. పదండి ఎలా ఉంది చూద్దాం. గ్రేప్స్ తోటకు వచ్చాం ఫ్రెండ్స్ మేము ఇప్పుడే. మేము టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే మొత్తం ద్రాక్ష తోటలే ఉన్నాయి. ఎంత బాగున్నాయో, అందుకే ఒక తోట దగ్గర అయితే ఆగి మేము ఫొటోస్ తీసుకున్నాం, వీడియో ఇట్లా తీసుకున్నాం అన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ టైం నేను ఇలా ద్రాక్ష తోటలోకి రావడం. మా పాప అయితే గ్రేప్స్ని పట్టుకొని లాగుతుంది. చాలా బాగుంది ఇక్కడ వ్యూ అయితే, ఎంత బాగుందో. ద్రాక్ష తోట నుండి అయితే బయలుదేరినాం. సప్తశృంగి టెంపుల్ అనేది 7 కొండల పైన ఉంటుందన్నమాట. ఇప్పుడే ఎక్కుతున్నాం పైకి. ఇప్పుడే గుట్టెక్కిన టెంపుల్కి వచ్చినాము. టైం అయితే 8 అవుతుంది. పదండి పైకి వెళ్ళాలి, ఇంకా ట్రైన్ నుండి వెళ్ళాలంట. 7 కొండలు ఎక్కిన తర్వాత 510 స్టెప్స్ అంత పైకి వెళ్ళాలి. ఇంకా ట్రైన్లో వెళ్ళాలనుకుంటున్నాం. రోప్వే ట్రైన్ అన్నమాట అది. ఫుల్ చలి పెడుతుంది. మా మొక్కలు అయితే వాడిపోయారు మార్నింగ్ నుండి తిరిగి. అక్కడ పైన లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడ ట్రైన్లో ఇక్కడ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము మేము ఇప్పుడే. ఇదే అన్నమాట రైల్వే స్టేషన్, గుట్ట పైన. రైట్ సైడ్లో టికెట్స్ తీసుకోవాలి. టికెట్ కౌంటర్ బాగా అయితే టికెట్స్ తీసుకున్నాడు. ఒక్కరికి వచ్చేసి అప్ అండ్ డౌన్ 120 రూపీస్. టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్తున్నాం. ఫస్ట్ టైం అసలు ఎలా ఉంటుందో ట్రైన్ చూడాలి. రోప్వే ట్రైన్ అన్నమాట. గుట్ట పైన ఇంకా మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రైను ఎలా ఉంటుందో ఏంటో. నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా. చూద్దాం పదండి. ఇక్కడైతే రైల్వే స్టేషన్లో మనకి టెంపుల్ 3D మ్యాప్ అయితే ఇక్కడ ఇచ్చినారు చూడండి. మనం ఇలా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నది కదా, ఇది ట్రైన్ అన్నమాట, రోప్వే ట్రైన్. ఇక్కడ నుండి అమ్మవారు ఉండేది అక్కడ టెంపుల్. మ్యాప్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే షాప్స్ ఉన్నాయి. చీర, బ్యాంగిల్స్ అవన్నీ అమ్మవారికి పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే, మొక్కు ఏమైనా ఉంటే పెట్టడానికి అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడైతే చెకింగ్ చేసి అండ్ మన టికెట్ స్కాన్ చేసి లోపలికి పంపిస్తారనమాట. ఇక్కడ మళ్ళీ టికెట్ స్కాన్ చేస్తే డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇదిగో ఇక్కడే రోప్వే ట్రైన్, రైల్వే ట్రాక్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ రైట్ సైడ్లో. ఇట్లా స్టెప్స్ ఎక్కి మనకి టికెట్ మీద ఏ నెంబర్ అవుతుందో అక్కడ నుండి మనం ఎక్కాలన్నమాట. ఏ బోగికి ఆ బోగి అంటారు చూసినావా, అట్లా. ఇంకో ట్రైన్ వస్తుంది ఇప్పుడే. చూడండి ట్రైన్ ఎలా ఉందో. చాలా మంచిగా అనిపించింది అసలు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది చూడ్డానికి.
మనం ఎక్కి అక్కడ జర్నీ చేస్తుంటే అయితే చాలా బాగుంది. చిన్నపిల్లలు ఉంటే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. చూడండి అన్ని పైన ఓపెనే ఉంటుంది. మనం ఈ బాక్స్లో ఉన్నాం, ఎదురుంగ బాక్స్లో అయితే అక్క వాళ్ళు ఉన్నారు, కనిపిస్తున్నారు, హై చెప్పుకుంటున్నాం. చాలా బాగుంది అసలు. మన ఇండియాలోనే ఫస్ట్ టైం ఇక్కడ కట్టినారు. ఇక్కడే ఉంటుంది, ఎక్కడ ఉండదు అసలు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇక్కడ చూడండి, ఇక్కడనే ట్రైన్ కంట్రోల్ చేసేదన్నమాట. ఆ పర్సన్ డ్రైవ్ చేసే పర్సన్ ఇక్కడ. అసలు ఎంత బాగుందో అసలు. ఓ మై గాడ్, నేనైతే ఫస్ట్ టైం చూడడం. ట్రైన్ దిగిన తర్వాత ఇంకో 10-20 స్టెప్స్ అయితే ఉంటాయి ఎక్కిన తర్వాత. అండ్ ఇక్కడ నుండి వెళ్ళాలి. రైట్ సైడ్లో అమ్మవారు ఉంటుంది. మేము వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడైతే 8:45 అలా అవుతుంది. పబ్లిక్ అందుకే ఎక్కువ లేరు, చాలా తక్కువ ఉన్నారు. మాకే చాలా టెన్షన్ అయ్యింది టెంపుల్ క్లోజ్ అవుతుందో ఏమో అని. అండ్ ఇక్కడ ఎదురుంగా అమ్మవారు ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందో అమ్మవారు. దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా అందరూ మొక్కుకోండి అమ్మవారిని. దర్శనం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వెళ్తున్నాం. మళ్ళీ టైమింగ్ అయిపోతే బంద్ అవుతుంది, అందుకే జల్ది అయితే వెళ్ళిపోతున్నాము. చాలా లేట్ అయిపోయింది, 9 అవుతుంది టైము. డేలో వచ్చి ఉంటే ఇంకా బాగుండేది ఇక్కడ వ్యూ. కానీ మాకైతే మేము సీతమ్మ గుహ అవన్నీ తిరిగినాం కదా, అవన్నీ తిరిగేసరికి చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ కిందికి వెళ్ళడానికైతే ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసినాము, వెళ్తున్నాం. మా టికెట్ నెంబర్ ఉన్న దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము. అండ్ ఇదే లాస్ట్ ట్రైన్ అనమాట, ఇక లేదు. టెంపుల్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. ఇక ఎవరైనా ఉంటే లాస్ట్ అందరు వచ్చేసేయాలి. ఇదే లాస్ట్ ట్రైన్ అనమాట. కిందికైతే వచ్చేసినాము. చూడండి ఎంత బాగుందో అసలు. వీడియోలో చూస్తే ఏముంది అనిపిస్తుంది, కానీ డైరెక్ట్ లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ రండి తప్పకుండా, చాలా బాగుంది. సప్తశృంగి టెంపుల్, అమ్మవారిని దర్శించుకోండి. చూడండి ఇక్కడ బేబీ కేర్ కూడా ఉంది, ఎవరైనా ఫీడ్ చేయాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇవన్నీ షాప్స్. అండ్ ఇక్కడ చూడండి ప్రసాదం ఎలా అమ్ముతున్నారు, అసలుకి ఎగబడుతున్నారు మా దగ్గరికి రండి టేస్ట్ చూడండి అని. తినుకుంటా పోతే ఇక్కడైతే మా పాపకి క్యాప్ తీసుకుందామని చూస్తున్నాము. మేమైతే బయలుదేరినాం టెంపుల్ దగ్గర నుండి. ఇప్పుడైతే టైం వచ్చేసి 10 అవుతుంది. మేబీ మేము ఇంటికి వెళ్ళేసరికి 2-3 అవుతుండొచ్చు. వెళ్తుంటే మధ్యలో ఒక హోటల్ దగ్గర అయితే ఆగి తినేసి మళ్ళీ అయితే బయలుదేరినాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.
ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వ్లాగ్స్ తోటి అయితే మేము ముందరికైతే వచ్చేస్తాం. బాయ్ బాయ్.